సో ఈ వీడియోలో స్టేట్ అప్డేట్ ప్యాటర్న్స్ అంటే ఏంటో అని చూద్దాం. అంటే స్టేట్ని ఇప్పుడు క్వశ్చన్ ఇట్లా అడుగుతారండి, స్టేట్ని ఎన్ని రకాలుగా అప్డేట్ చేయొచ్చు అని. రియాక్ట్లో స్టేట్ వేరియబుల్ని ఎన్ని రకాలుగా అప్డేట్ చేయొచ్చు. ఎన్ని రకాలుగా చేసేదే ఉంటుంది, ఒకటే రకం అనుకుంటే మాత్రం కుదరదు. సెట్ కౌంట్ అనే సెట్టర్ ఫంక్షన్ ఉంటుంది, దాంట్లో కే వాల్యూ పాస్ చేస్తే అంతే అని కాదు. దానికి ఇంకొక మెథడ్ కూడా ఉంది కదా, లాస్ట్ క్లాస్లో చూపించిన నేను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉన్న సెట్టర్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించిన తర్వాతనే నేను మాట్లాడతాను దాన్ని. ఇప్పుడు సపోజ్ మీరు ఈ ఇంక్రిమెంట్ క్లిక్ చేసినప్పుడు ఇంక్రిమెంట్ ఫంక్షన్ కాల్ అవుతుంది కదా, ఆ ఫంక్షన్ని నేను ఇక్కడ రాస్తున్నాను. దీంట్లో సెట్ కౌంట్ ఆఫ్ కౌంట్ +1 అని అంటే ఎస్, ఇప్పుడు మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఇంక్రిమెంట్ క్లిక్ చేస్తున్నప్పుడు ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది, బాగానే ఉంది కదా. ఇక్కడ పని అయిపోయింది కదా. కాదు కాదు కాదు, ఇది ఇలా ఒక్కటే కాకుండా ఇంకొక టెక్నిక్ కూడా ఉంది. ఆ టెక్నిక్ ఏంటంటే సెట్ కౌంట్ ఆఫ్ అని చెప్పి ఇదే సెట్టర్ ఫంక్షన్కి కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేసే ప్యాటర్న్ కూడా ఉంటుంది. దీంట్లో ఏమవుతుంది అని అంటే ప్రతిసారి కరెంట్ వాల్యూ ఏదైతే ఉందో, అంటే సెట్ కౌంట్ అంటే ఈ ఫంక్షన్ దేనికి సంబంధించింది, కౌంట్కి సంబంధించింది కాబట్టి కరెంట్ కౌంట్ వాల్యూ ఏదైతే ఉందో అది ఇక్కడ పాస్ అవుతుంది. మీరు దీన్ని సి వాల్యూ అని పెట్టుకోండి, కరెంట్ వాల్యూ అని. సో ఇప్పుడు మనము ఈ ఫంక్షన్లో నుంచి ఏది రిటర్న్ చేస్తే ఏం రిటర్న్ చేస్తాం, C+1 అని రిటర్న్ చేస్తాం. ఇప్పుడు ఏది రిటర్న్ చేస్తే ఆ వాల్యూ వెళ్ళి మనకి కౌంట్లో అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే రెండు ఒకటేలాగా కనపడతాయి మీకు. ఇప్పుడు జరిగే పని ఇంతకు ముందు జరిగిన పని కూడా సేమే, కాకపోతే మరి ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది సార్ అని అంటే నిన్న లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, స్టేట్ అంటే సెట్ ఇంటర్వెల్స్లో కానీ ఒకటేసారి 4 అప్డేట్స్ చేయాలి అని అన్నప్పుడు కానీ మీకు డెఫినెట్గా ఈ సెకండ్ అప్డేట్ ప్యాటర్న్ అంటే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉన్నటువంటి అప్డేటర్ ఫంక్షన్ మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా మనం వాల్యూ పాస్ చేసేది అంటే సెట్ కౌంట్ ఆఫ్ డైరెక్ట్లీ హ్యావ్ ద వాల్యూ ఆర్ ఎల్స్ అప్డేటర్ సెట్ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్లో నుంచి కూడా మనం రిటర్న్ చేస్తే ఆ రిటర్న్డ్ వాల్యూ మనకు అప్డేట్ అవుతుంది. సో ఈ రకంగా 2 రకాలుగా చేయొచ్చు అని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూలో. సో వీటి గురించి ఫుల్ వీడియో కావాలి అని అంటే నేను కింద మన రిలేటెడ్ వీడియోస్లో పెట్టాను, దాన్ని చూడండి. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ షేర్ ద వీడియో.